మీరు చనిపోయిన తర్వాత మనిషి మరలా లేస్తారు అంటున్నారు కదా, అలా లేస్తే మరి ఎలాంటి శరీరంతో వస్తారు? అంతే కదా. కళ్ళ ముందు ఒక మనిషి చనిపోతున్నప్పుడు ఆ మనిషిని ఏంటంటే 3x6 గోతుని తవ్వి ఆ గోతులో చేస్తారు, మట్టి కప్పేస్తారు. తర్వాత కొన్ని రోజులకి లోపల ఉన్నటువంటి అంశమంతా చర్మమంతా ఏమైపోద్ది? క్షీణించి మట్టిలో కలిసిపోద్ది. మళ్ళా కొద్ది రోజులకి ఎముకలు మనకు కనిపిస్తాయి. ఆ ఎముకలు కూడా ఏమైపోతాయి అంటే కొంతకాలానికి అవి కూడా నేల మట్టిలో ఒక దినాన్ని ఏంటంటే హరించుకుపోతాయండి. అంటే దేహం అన్నది కళ్ళ ముందే మట్టిలో కలిసిపోయి మట్టితో సమానంగా మట్టిలో అంతర్లీనమైపోతే మరలా దేహం ఎలా వస్తుంది? ఉందనుకోండి, ఒక విత్తనం ఉంది కాబట్టి ఆ విత్తనంకి మరొక ఆకారం వస్తుంది. అసలు ఆకారమే లేని మనిషికి మరలా ఆకారం ఎలా వస్తుంది? ఒక పెద్ద ప్రశ్న అండి. యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన మరణించి 3వ దినాన లేచాడు. ఆయన లేచాడంటే ఆయన శరీరం ఆల్రెడీ భద్రం చేయబడి ఉంది కాబట్టి లేచాడు. కానీ అసలు చనిపోతున్న మనిషి మట్టిలో పెడతాం, కొంతమంది దహన సంస్కారం చేస్తారు కట్టెల మీద పెట్టి, పూర్తిగా ఏమైపోద్దంటే మొత్తానికి ఈ ప్రకృతిలో కలిసిపోద్ది. అలాంటప్పుడు మరలా ఆకారం ఎలా వస్తుంది అన్నది వారి యొక్క సందేహము, ఆలోచన అండి. ఆ ప్రపంచం తెలుసుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందండి. ఏంటో తెలుసండి? మానవ దేహం ఏదైతే ఉందో అనేక చిన్న కణాలతో నిర్మాణమైనదండి. అనేక కణాలు కలిస్తేనే మానవ ఆకారం. ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, మనం 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఈ ఇల్లు కట్టుకోవాలనుకుంటే గోడ కట్టేటప్పుడు ఎన్నో వందల వేల ఇటుకలను మనం ఏం చేస్తాము? ఒకదానికొకటి పేర్చుకుంటాం. అలాగే మానవ దేహం అన్నటువంటి ఈ నిర్మాణం కూడా రూపుదిద్దుకునేటప్పుడు ఏంటంటే అనేక చిన్న కణాలతో ఇది నిర్మాణమైంది, కట్టబడిందండి. ఆ కణాలు ఏవైతే ఉన్నాయో కంటికి కనిపించనంత సైజ్ అండి. ఒక పెన్న తీసుకొని మనం ఒక పాయింట్ పెట్టామనుకోండి, ఆ పాయింట్ 1,00,000 భాగాలుగా విడగొడితే ఇందులో ఒక చిన్న భాగం చూడగలమా? చూడలేము, కంటికి కనిపించదు. కంటికి కనిపించినంత మాత్రాన ఆ భాగం లేదా? ఉంది. అది ఎలా కనిపిస్తుంది తెలుసండి? మైక్రోస్కోప్ అన్నటువంటి అద్దంతో చూస్తే ఆ చిన్న కణం కూడా, చిన్న పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. మానవ దేహం కూడా అనేక చిన్న కణాలతో నిర్మాణమైంది. ఈ కణాలన్నీ కలిసి ఆకారం అయితే ఈ ఆకారం మరణించిన తర్వాత మట్టిలో పెడితే మళ్ళా ఆ మట్టిలో చిన్న కణాలుగా విడిపోయి మట్టిలో ఏమైపోతాయంటే అవి కప్పబడిపోతాయండి, మట్టితో కలిసిపోతాయి. మొన్నైనది వెనకట వలే మొన్నైన అన్నాడు. కంటికి కనిపించదు. కంటికి కనిపించినంత మాత్రాన మరి దేహం లేదంటామా? అనలేం కదా. ఎందుకంటే అది ఉంది, కానీ అది మన కళ్ళకు కనిపించదు. కనిపించినంత మాత్రాన లేదు అంటే పొరపాటు. కాబట్టి మనిషి చనిపోయిన తర్వాత మానవ దేహం మట్టికి వెళితే ఆ మట్టి మానవ దేహాన్ని ఏం చేస్తుందంటే భద్రం చేస్తుంది, జాగ్రత్త చేస్తుంది.